గులాబ్ జాము చేద్దామని ముందు ప్యాకెట్ తెచ్చుకోండి. తర్వాత మలై కాజా ఫిక్స్ అయ్యా. కోవా తీసుకున్న, మైదా పిండి వేయాలి యాక్చువల్గా. మైదా పిండి బదులు నేను గులాబ్ జామ్ వేసాను ట్రై చేద్దాము అని చెప్పి. గులాబ్ జామ్ పొడి ఈ పాలకోవా వేసి దాంట్లో పాలు వేసి బాగా మెత్తగా పిసికా. కొంచెం గట్టిగా కానీ ఒత్తితే మలై కాజా వచ్చేదేమో. పిండి కొంచెం సాఫ్ట్గా వత్తాను నేను. ఇవైతే ఎక్కడ గానీ క్రాక్స్ అనేవే లేవు. ముందు మలై కాజా వేశాను. మలై కాజా షేప్‌లో కొన్ని, గులాబ్ జామున్ షేప్‌లో కొన్ని చేసి వేశాను. టెక్స్చర్ చెడిపోయింది. చెడిపోయింది ఇన్ సెన్స్ మలై కాజా చేతికి పట్టుకుంటాం కదా! ఇదేంటి అంటే పెద్దగా ఉండటం వల్ల చేతికి పట్టుకుంటే 2గా తునిగిపోతుంది. కానీ జామున్ ఉంది ఎంత బాగొచ్చిందో. ఇది మలై కాజా అనుకుంటామో, జామున్ అనుకుంటామో మొత్తానికి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మామూలు ఒట్టి గులాబ్ జామ్ ప్యాకెట్‌తో జామున్ చేసేదానికన్నా ఇలా కొద్దిగా కోవా యాడ్ చేసుకోండి. అల్టిమేట్‌గా ఉంది టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి.